నిజంగా ఓవరాల్ కామెడీ ఎంటర్టైనర్. ఈ బ్లాక్ బస్టర్ సంక్రాంతికి సరైన బ్లాక్ బస్టర్ ఏదైనా మూవీ ఉందంటే సంక్రాంతికి వస్తున్నాం. చాలా అంటే చాలా బాగుంది. సినిమా మొత్తం కూడా ఫన్ యాంగిల్తో స్టార్ట్ అయ్యి ఫన్ యాంగిల్తోనే ఎండ్ అవుద్ది. ఓవరాల్గా మూవీ మొత్తం కూడా ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. మొత్తం లైఫ్లో జరిగే సిచ్యువేషన్స్ అన్నీ కూడా క్యారీ అవుతాయి. మనం ఎవరి దగ్గర అయితే కొన్ని విషయాలు మాట్లాడకూడదు, కొన్ని విషయాలు చెప్పకూడదు, ఆ విషయాలు తెలుసుకుంటారు చాలామంది బాధపడుతున్నారు కూడా. ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్లో ఒక లవ్ స్టోరీ ఉంటుంది ప్రతి మగోడికి. అది గుళ్ళో అవ్వచ్చు, బళ్ళో అవ్వచ్చు, ఎక్కడైనా కానవచ్చు. కాకపోతే పెళ్ళం దగ్గర ఏదో నేను అప్పట్లో పెద్ద తోపు తురుము అన్నట్టుగా దాన్ని రివీల్ చేస్తాడు. రివీల్ చేసిన తర్వాత వచ్చే కష్టాలు, టార్చరు ఎలా ఉండబోతుందో చాలా క్లియర్గా చూపించాడు. ఓవరాల్గా నెంబర్ 1 కామెడీ ఎంటర్టైన్మెంట్ మూవీ. అందరికీ మెసేజ్ ఓరియంటెడ్ మూవీ అవుద్ది ఇది. వెంకీ మామ చూపించిన ప్రతి సీన్ కూడా ప్రతి లైఫ్లో మనకు జరుగుతూనే ఉంటుంది. అటువంటి సీన్స్ అన్నీ కూడా ఈ సినిమాలో కనబడడం అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. చాలామంది తెలియని వాళ్ళు తెలుసుకుంటారో, చాలామంది టార్చర్ పడే వాళ్ళు కొంచెం విముక్తి కలుగుద్ది ఈ సినిమా నుంచి. ఓవరాల్ మామూలుగా కాదు భయ్య. ఏడిపించడం అంటే ఏం లేదు. వేడిపించాలన్నా, నవ్వించాలన్నా, సీట్లోంచి కదలకుండా చెయ్యాలన్నా వెంకీ మామ వల్ల అవుద్ది. కానీ ఇది మొత్తం కూడా కామెడీయే. మొత్తం కదిలేరు, మొత్తం సీట్లు నన్నేం కొరకలేదు కానీ సినిమాని కొరికేశారు. మొత్తం ఫన్ యాంగిల్తో నింపేశారు. ఐశ్వర్య రాజేష్ అయితే నాకు సౌందర్యాన్ని గుర్తు చేసింది. మళ్ళీ అంటే అప్పట్లో ఇంట్లో ఇళ్ళాలు, వంటింట్లో ప్రియురాలు సినిమా చూసిన తర్వాత మళ్ళీ ఐశ్వర్య రాజేష్ని చూసిన తర్వాత ఆ ఫీలింగ్ వచ్చింది. ఆ ఫీలింగ్ కూడా ఓవరాల్ గుడ్ ఫీలింగ్. ఎందుకంటే అప్పట్లో సౌందర్య కంటే టాలీవుడ్ ఒక రేంజ్ హీరోయిన్. అలాంటి టాలీవుడ్ ఇప్పుడు ఐశ్వర్య వెనకాల పడుతుందని ఈ సినిమాతో నాకు గట్టిగా అనిపిస్తుంది. మెసేజ్ మొత్తం ఓవరాల్ మెసేజే, ఫ్యామిలీ మెసేజ్. ఫ్యామిలీ ఆడియన్స్ అందరికి కూడా అర్థమయ్యే మెసేజ్ ఏంటంటే ఫ్యామిలీలో జరిగే సిచ్యువేషన్స్ అన్ని కూడా క్యారీ అవుతాయి. మొత్తం ఓవరాల్గా ఏది చేయకూడదు. అసలు పిల్లలతోనే రావాలి ఎక్కువగా, ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే అక్కడ జరిగేది ఏముండదు. ఫ్లాష్ బ్యాక్లో జరిగిన లవ్ స్టోరీలు అన్నీ కూడా వదిలేయాలి అక్కడతో. వీళ్ళు ఏంటంటే ఏదో గొప్ప వస్తుందని దాన్ని రివీల్ చేస్తారు పిల్లల దగ్గర. వాళ్ళ దగ్గర నుంచి వచ్చే టార్చర్ని తట్టుకోలేరు. ఇంకా ఆ టార్చర్ అంతా కూడా మనకు దీంట్లో కనబడింది. ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ మళ్ళీ ఒక సవితి క్యారెక్టర్ మీనాక్షి చౌదరి అయితే అబ్బాబాబా నిజంగా మెయిన్ హీరోయిన్ అయితే బాగుంది అన్న ఫీలింగ్ అయితే జనాలకు కలిగింది. అంత మంచి ఏం చెప్పేద్దాం, చెప్పేసినాం ఆల్రెడీ, అన్నీ చెప్పేసాం. అంతా నిండా ములిగిన తర్వాత చలింది కానీ మళ్ళీ ఇప్పుడు జనాలకు తెలియాలని చెప్తున్నాం. అంతేగాని ఆల్రెడీ ప్రతి ఒక్కరు చేసే మిస్టేక్ ఏంటంటే పిల్లం దగ్గర నా అంత తోపు లేడు, నేనే పెద్ద తురుము. ఆ టైంలో నాకు 2-3 గర్ల్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, వాళ్ళతో అలా చేసా ఇలా చేసా, అలా ఎంజాయ్ చేసా ఇలా ఎంజాయ్ చేసా అని చాలా చెప్పేస్తారు. చెప్పిన తర్వాత చెప్పేటప్పుడు చాలా సైలెంట్గా వింటారు. చెప్పిన తర్వాత అమ్మోర్లా తయారవుతారు. వాళ్ళ టార్చర్ చూస్తే ఒక్కొక్కడికి ఉచ్చపడుతుంది అన్నమాట. నీకు బయటికి వెళ్ళాలన్నా కానీ ఆ అనుమానంతో ఏడిపిస్తూ ఉంటారు. అవన్నీ కూడా తెలుసుకుంటారు తెలియని వాళ్ళు. ఇక అంతా కూడా ఓవరాల్గా గుడ్ ఎంటర్టైన్మెంట్ మూవీ. వెంకీ మామ ఈ సంక్రాంతిని బ్లాక్ బస్టర్ అందించాడు అందరికీ. అందరూ కూడా కామెడీతో పొట్ట చెక్కలేలా నవ్వించాడు. చాలా మంచి మెసేజ్. మొత్తం సినిమాయే మెసేజ్ చెప్తున్నాను కదా. ఫ్యామిలీలో జరిగే ప్రతి సిచ్యువేషన్తో మొదలెడితే చివరి దాకా ఎండింగ్ వరకు సస్పెన్స్ వరకు కూడా అంతా కూడా మొత్తం మెసేజ్ ఓరియంటెడ్. అనిల్ రావుపూడి ఎంట్రీ అయితే అద్భుతం. నిజంగా అనిల్ రావుపూడికి దండం పెట్టాలి. ఇంత మంచి స్టోరీస్తో బ్యాక్ టు బ్యాక్ హిట్లు కొట్టుకుంటా ఈ రోజున ఇండస్ట్రీలో ఒక్క ఫ్లాప్ కూడా లేకుండా క్రియేటివ్ డైరెక్టర్ అయినందుకు చాలా అప్రిషియేట్ చేస్తున్నా. ఎందుకంటే అనిల్ రావుపూడి మార్కు పడింది సినిమాలో. ఈ F2 F3 కంటే తోపు సినిమా ఇది. కామెడీలో తోపు సినిమా. అదే కొంచెం టెన్షన్ వస్తుంది అన్న. నిజంగా ఆ టెన్షన్ నిజమైంది. ఓవరాల్గా ఈ సంక్రాంతిని లేకపోయాడు, ఆయన వైపు లేకపోయాడు. ఓవరాల్గా మూవీని అంతా కూడా అట్రాక్ట్ చేసాడు. మొత్తం జనాలందరూ కూడా తన వైపు తిప్పుకున్నాడు. ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తం అందరికీ కనెక్ట్ అయ్యే సినిమా. అందరూ కూడా కూర్చొని సరదాగా ఎంజాయ్ చేసి థియేటర్కి బయటకు వెళ్ళే సినిమా, ఏకైక సినిమా సంక్రాంతి.